పాయింట్స్ ఏమేమి చెప్పుకున్నాం? టెక్నికల్ పాయింట్స్ ఏమేమి చెప్పుకున్నాం ఒకసారి డిస్కస్ చేయండి. ఏమేమి చెప్పాం టెక్నికల్ పాయింట్స్? డాటా బ్యాకప్ ఇస్తున్నాం, ప్రిఫిక్స్ సఫిక్స్, ఇన్వాయిస్ కన్వర్ట్ టు పీడిఎఫ్ ఫైల్ జేపీజీ, ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజివ్ ట్యాక్స్, ఆటో ట్యాక్స్ ఫార్మేషన్. ఓకే, ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూడింగ్, తర్వాత జిఎస్టీ ఆటో ట్యాక్స్ క్రియేషన్. ఓకే, ఇన్వాయిస్ కన్వర్ట్ టు పీడిఎఫ్. ఓకే, తర్వాత ఎక్సెల్ టు టాలీ టు ఎక్సెల్ డేటా. ఓకే, పాస్వర్డ్ సెట్టింగ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఈ క్లోజ్ చేస్తున్నాను కంపెనీస్. యా, ఇప్పుడు వచ్చేసి కడప హోమ్ అప్లయన్సెస్ అనే కంపెనీ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. కడప హోమ్ అప్లయన్సెస్ అనే కంపెనీని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఓల్డ్ కంపెనీలో ఉన్న డేటా మొత్తం న్యూ కంపెనీలోకి వచ్చేయాలి. ఓకేనా? ఇప్పుడు కంపెనీ కడప హోమ్ అప్లయన్సెస్లో ఉన్న ఐటమ్స్ కానీ, లెడ్జెస్ కానీ, స్టాక్ గ్రూప్స్ కానీ, స్టాక్ కేటగిరీస్ కానీ, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ కానీ ఏవైతే క్రియేషన్ చేసావో అవన్నీ మళ్ళీ కొత్త కంపెనీలో మనం క్రియేషన్ చేసుకోకుండా యాజ్ ఇట్ ఈస్గా వచ్చి న్యూ కంపెనీలోకి వచ్చి ఆ డేటా అంతా పడిపోవాలి. ఎలా? ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీలోకి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి? డేటా అంటే స్టాక్ ఐటమ్స్, స్టాక్ కేటగిరీస్, అదేవిధంగా తర్వాత యూనిట్స్ ఆఫ్ మెజర్స్, ఇవన్నీ కూడా లెడ్జెస్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేయాలి. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీంట్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. కడప హోమ్ అప్లయన్సెస్లో ఏమేమి ఉన్నాయి? లెడ్జెస్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవన్నీ లెడ్జెసే. ఓకే, తర్వాత స్టాక్ గ్రూప్స్, కార్స్, న్యాచురల్ ఐటమ్స్ ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి. కొన్ని కొత్తగా క్రియేట్ చేద్దాం. యూనిట్స్ ఇంకా వచ్చేసి పీసెస్ అని, తర్వాత బీటీ మటల్స్ అని, తర్వాత బీజీ బ్యాగ్స్ అని చేసుకున్నారు. ఓకే, ఇంకా స్టాక్ గ్రూప్స్ క్రియేట్ చేద్దాం, ఇంకా ఏమైనా 2. తర్వాత ఎలక్ట్రికల్ గూడ్స్ అని పెడదాం. జస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఇంకా ఎక్కువ కనిపించడానికి. తర్వాత ఐటమ్స్, తర్వాత కేటగిరీస్ కూడా క్రియేట్ చేస్తా. ఇక్కడ వచ్చేసి ఫోన్స్ అనేది ఒక కేటగిరీ, తర్వాత ప్రింటర్స్ అనేది ఒక కేటగిరీ. అంటే లేకోండి, జస్ట్ క్రియేట్ చేస్తున్నాను. తర్వాత కంప్యూటర్స్ అనేది ఒక కేటగిరీ. ఓకే, టోటల్గా మన దాంట్లో లెడ్జెస్ ఉన్నాయి, స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి, స్టాక్ కేటగిరీస్ ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా ఈ కంపెనీలో ఉన్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొత్త కంపెనీలోకి రావాలి. ఓకే, ఫస్ట్ నీ సిస్టంలో డేటా ఎక్కడైతే సేవ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఒక పాత్ పడిపోతుంది. ఒక పాత్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ మాస్టర్స్, ఇక్కడ ఓన్లీ టైప్ ఆఫ్ మాస్టర్స్ లెడ్జెస్ మాత్రం ఉన్నాయి. అది కాదుగా, అన్నీ కావాలి. కాన్ఫిగర్లోకి వెళ్ళాలి, వెళ్ళి టైప్ ఆఫ్ మాస్టర్ ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చేసి ఇక్కడ ఆల్ మాస్టర్స్ తీసుకోండి, ఆల్ మాస్టర్స్ ఎంటర్. తర్వాత ఫైల్ ఫార్మాట్ XML డేటా ఇంటర్చేంజ్ ఎంటర్. సో అదే తీసుకోవాలి. తర్వాత ఈ ఫైల్ పాత్ ఎక్కడ పోయి పడుతుంది? సి ప్రోగ్రామ్ ఫైల్స్ టాలీ ప్రైమ్ 1 అనే ఫోల్డర్లో వెళ్ళి పడుతుంది. ఏ పాత్? ఇది ఫైల్ నేమ్ master.xml అని. కావాలంటే పాత్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, అక్కడ పడకూడదు. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డి డ్రైవ్లో పడిపోవాలి. లేదంటే డి డ్రైవ్లో డేటా బ్యాకప్ 14లో అక్కడ వెళ్ళి ఆ పాత్ పడిపోవాలి. ఎంటర్. సార్ ఇనిషియల్ కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడే ఉంటాయి కదా సార్? ఎస్, దాన్ని అక్కడే మార్చుకోవచ్చు అంటారా? master.xml ఇక్కడ ఏదైనా పేరు రాసుకోవచ్చు లాస్ట్లో. ఇక్కడ వచ్చేసి టాలీ అని ఇస్తున్నాను. నెక్స్ట్
ఓకే, ఎస్కేప్. ఇప్పుడు సెండ్ చేస్తున్నాను. ఈ డీలో వచ్చి ఆ పాత్ పడిపోతుంది, సెండ్. అది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది చూడండి, ఇక్కడ పడిపోయింది, డేటా బ్యాకప్లో పడిపోయింది. ఇప్పుడు ఇక్కడ పైన సెలెక్ట్ చేసుకొని స్లాష్ ఇస్తే ఈ పాత్ ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోవాలి. Ctrl+C కాపీ. ఇప్పుడు టాలీలోకి వచ్చి ఒక కొత్త కంపెనీ క్రియేషన్ చేస్తున్నా. క్రియేట్. ఇక్కడ వచ్చేసి కైలాష్ మర్చెంట్స్ ఆంధ్రప్రదేశ్. కొత్త కంపెనీ చేస్తున్నానండి. దీంట్లో ఎలాంటి లెడ్జెస్ ఏవి నేను చేయడం లేదు, జస్ట్ కొత్త కంపెనీ క్రియేషన్ చేసి పెడుతున్నాను అంతే. అంతే చూడండి, కొత్త కంపెనీ చేసిన అంతే, అంతకుమించి ఏం చేయలే. కావాలంటే దీంట్లో చూడండి ఏమి ఉండవు, ఆల్టర్ లెడ్జెస్ 2 మాత్రమే ఉన్నాయి, క్యాష్, ప్రాఫిట్ అండ్ లాస్. స్టాక్ ఐటమ్స్ ఏమి లేవు, కేటగిరీస్ ఏమి లేవు, యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కొత్త కంపెనీలోకి వచ్చేస్తాయి చూడండి. సో ఇప్పుడు కైలాస్ మర్చెంట్స్, ఈడ పైన ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ యాక్టివ్లో ఉందని అర్థం. ఇప్పుడు ఇది ఓల్డ్ కంపెనీ కదా, దాంట్లో master.xml ఏదైతే ఉందో ఆ పాత్రను తీసుకున్నా, అది వచ్చేసి ఇప్పుడు కొత్త కంపెనీలోకి పేస్ట్ చేస్తాను. ఇప్పుడు కొత్త కంపెనీ సెలెక్ట్ చేయండి, ఇక్కడ ఇంపోర్ట్లోకి వెళ్ళి మాస్టర్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఆ పాత్ని ఇక్కడ పేస్ట్ చేయండి, ఫైల్ టు ఇంపోర్ట్, Ctrl+V పేస్ట్, ఎంటర్. మొత్తం వచ్చేసిందా చూడండి. ఒకసారి కావాలంటే ఇది న్యూ కంపెనీ కదా, ఇప్పుడు ఆల్టర్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. వచ్చినాయా యాజ్ ఇట్ ఈస్ కానీ? పాత కంపెనీలో ఉన్న లెడ్జెస్ అన్ని కొత్త కంపెనీలోకి వచ్చినాయి. స్టాక్ గ్రూప్స్ వచ్చినాయా, కేటగిరీస్ వచ్చినాయా, స్టాక్ ఐటమ్స్ వచ్చినాయా, యూనిట్స్ వచ్చినాయా? ఇట్లా ఈ విధంగా ఓల్డ్ కంపెనీలో ఉన్న లెడ్జెస్ కానీ, స్టాక్ ఐటమ్స్ కానీ, స్టాక్ గ్రూప్స్ కానీ, స్టాక్ కేటగిరీస్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా మనకి న్యూ కంపెనీలోకి వచ్చేస్తాయి. ఓకే, యా. సో ఇలా అయినా చేయొచ్చు. అలా కాకుండా డే బుక్లో ఉన్న వోచర్స్ అన్నీ కూడా రావాలి, అది కూడా చేయొచ్చు. సేమ్ ఇప్పుడు ఎట్లా చేసావో అట్నే. ఓకే, సో దానికి సంబంధించిన వీడియో లింక్ పంపిస్తాను. అప్పుడు ఏంటి, మాస్టర్స్ కాకుండా ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి, ట్రాన్సాక్షన్స్ అంటాం వాటిని. అప్పుడు ఇక్కడ transactions.xml అని వస్తుంది. దాంట్లో అయితే ఆల్ వోచర్స్ మాస్టర్స్ వస్తాయి. అదే డే బుక్లో ఉండేటివన్నీ, ఇప్పుడు డే బుక్లో వెళ్తే ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఉండేటివన్నీ యాజ్ ఇట్ ఈస్గా కొత్త కంపెనీలోకి రావాలంటే ట్రాన్సాక్షన్స్ తీసుకోవాలి అంతే. ట్రాన్సాక్షన్స్ తీసుకుంటే లెడ్జెస్, ఐటమ్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మళ్ళీ సపరేట్గా దానికి చేయాల్సిన అవసరం అయితే ఉండదు, అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే, ఇది అండి. ఓకేనా, క్లియరా? ఓల్డ్ కంపెనీ నుంచి న్యూ కంపెనీకి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేయాలని తెలిసిందా? సార్ ఇది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది సార్ మనకు ప్రాక్టికల్గా? ఏ రకంగా ఏమి ఉండదండి. ఇప్పుడు ఏవైనా వాళ్ళ సేమ్ ఐటమ్స్ ఉన్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నప్పుడు సేమ్ ఐటమ్స్ ఉంటాయి, ఒక ఏరియా వైజ్గా. మళ్ళీ అవి కొత్తగా టైప్ చేయకుండా కాపీ పేస్ట్ చేసుకోవచ్చు, ఇలా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు స్టాక్ ఐటమ్స్, శాంపిల్స్, లెడ్జర్స్ అన్ని ఇంపోర్ట్ అవుతున్నాయి కదా, అలా కాకుండా ఇండివిజువల్ గా ఓన్లీ శాంపిల్స్ మాత్రమే మనము ఎక్స్పోర్ట్ చేయాలి అంటే దానికి ఆల్ మాస్టర్స్ తీసుకోకుండా లెడ్జెస్ కావాలంటే లెడ్జెస్ తీసుకోండి, అక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా ఆల్రెడీ. ఎక్స్పోర్ట్ లోకి వెళ్తే, మాస్టర్స్ లోకి వెళ్తే ఇక్కడ లెడ్జెస్ ఉన్నాయి చూడండి. మీకు ఒకటే కావాలంటే ఒకటే చేసుకోవచ్చు, అన్ని అవసరం లేదు, ఓన్లీ లెడ్జెస్ కావాలి, లెడ్జర్లే సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్స్ కావాలంటే గ్రూప్స్, ఎంప్లాయీస్ కావాలంటే ఎంప్లాయీస్, కావాలంటే అవి ఇండివిజువల్ గా కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో అది చేసేయండి, మళ్ళీ ఎక్కువ చెప్తుంది ఇంతే అవుతుంది. సో టుమారో ట్రేడింగ్ కంపెనీస్ చెప్పుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ సార్. యా, ఓకే అండి, మంచిది.